అయితే లింగ రూపంగా ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? పరమేశ్వరుడు ఈ సర్వజగత్తు యందు లీనమై ఉన్నాడు గనక లింగము అని చెప్పబడుతున్నారు. అందుకే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే అని ఉపనిషద్వచనం. లయనాత్ లింగముచ్యతే అని కూడా మాట కనబడుతున్నది. అందుకు శివలింగం అనే మాటకి 2 రకాల అర్థాలు తెలుసుకోవాలి. లింగాన్ని మనం పూజించేటప్పుడు గమనించితే ఆ లింగము పరమాత్మకి ప్రతీకగా, పరమాత్మకు గుర్తుగా చెప్పబడుతున్నది. మనం పరమాత్మకి సర్వము సమర్పణ చేయాలి అంటే ఆయన గోచరించేవాడు కాదు. అందుకే లింగం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి అది పరమేశ్వరునికి ప్రతీకగా భావించి మంత్రము ద్వారా, భావన ద్వారా ఈశ్వరుని దాని యందు ఆవాహన చేసి ఆరాధన చేస్తే అది పరమేశ్వరునికి చేరుతుంది. శాస్త్ర విధిగా ఆరాధన చేసినప్పుడు లింగమునందు పరమేశ్వరుడు ఆవహింపబడి ఆరాధనలు అందుకుంటాడు. అందుకు లింగమనగా పరమేశ్వరుని గుర్తు చేయునది. ఇది ఒక అర్థం. లింగము అంటే ఈ సర్వజగత్తు యందు లీనమైనటువంటి చిచ్చక్తియే లింగము. ఇప్పుడు రకరకాల విద్యుత్ పరికరాలు ఉంటాయి. ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక ఏసీ, ఇవన్నీ కూడా వాటన్నిటిలో లీనమై ఉండేది విద్యుత్ శక్తి. దానివల్లనే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. దానివల్లనే వాటి యొక్క శక్తి వ్యక్తమవుతుంది. అలా ప్రపంచంలో అణువులు మొదలుకొని బ్రహ్మాండము వరకు సర్వజీవుల యందు, గ్రహ నక్షత్రాదుల యందు కూడా వ్యాపించి వ్యక్తమవుతున్న ఏ చిచ్చక్తి ఉన్నదో అదే లింగము అని చెప్పబడుతున్నది. అందుకు సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమే లింగము. ఈ భావనతో శివలింగాన్ని ఆరాధన చేసినట్లయితే అది మహాఫలితాన్ని ఇస్తున్నది అని లింగారాధనకు సంబంధించిన ఆగమాలు చెప్తున్నాయి. లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం అన్నారు ఇక్కడ. అంటే ఈ లోకమంతా లింగాత్మకము అనగా ఈశ్వర శక్తి లీనమయ్యున్నది అని తెలిసి ఎవరు శివలింగారాధన చేస్తున్నారో వారికి విశ్వంలో ప్రతిదీ అనుకూలమవుతుంది, ప్రతికూలతలు తొలగుతాయి. అందుకే శివలింగారాధన సర్వశ్రేష్టము. అన్ని ధర్మములు ఒక ఎత్తు, శివలింగారాధన ఒక్కటి ఒక ఎత్తు అని ఆగమాలు చెప్తున్నటువంటి గొప్ప విషయం.